ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్లో భారత్ జట్టుతే విజయమని అభిమానులు అంటున్నారు. భారత మహిళల జట్టు విజయం సాధించాలని కడప జిల్లాలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తెగే ఉత్కంఠతో కూడా ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ప్రపంచ కప్ వరల్డ్ కప్ కూడా ఇవాళ ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీచరణ్ కూడా ఈ రోజుగా వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా ఆడనుంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే గడిచిన మ్యాచ్లు కూడా పూర్తిస్థాయిలో శ్రీచరణ్ అయితే కనుక ముందులో ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు జరిగేటువంటి వరల్డ్ కప్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇండియా ఖచ్చితంగా కొడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆకాంక్షణ పరిస్థితి అవుతుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి వరల్డ్ కప్ కూడా ఈరోజు ఖచ్చితంగా విన్నర్ కావాలని చెప్పి ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది నేతలు ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా ఈరోజు వరల్డ్ కప్ కూడా ఫైనల్ జరగనుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీచరణ్ కూడా ఈరోజు ఆడనుంది. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఈరోజు ప్రపంచ కప్పు భారతదేశం తరపున ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు ప్రాంతమైన రాయలసీమ తరపున రాయలసీమ నుండి మరి ఒక ఆణిముత్యం శ్రీచరణ్ గారు భారతదేశం జట్టు తరపున ఆడబోతూ ఉన్నారు. క్రికెట్ ఆట అనేది గత అనాది కాలంలో కూడా ఒక జెంట్స్కే పరిమితమైన రోజుల నుంచి ఈరోజు ఆడవారు కూడా క్రికెట్ ఆడే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించడం, ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆమె ఒక ఆడబిడ్డగా రాయలసీమ ఆణిముత్యంగా ఈరోజు భారతదేశ జట్టుకి ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా భారతదేశ జట్టు విజయం సాధించాలని, ఆ విజయంలో మరి శ్రీచరణి పాత్ర ముఖ్య భూమిక పోషించాలని, ఆమెకు శక్తియుక్తులు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి మరి ఆ దేవుని కోరుకుంటూ, మరి ఆమె వల్ల శ్రీచరణి వల్ల యావత్ భారతదేశ వ్యాప్తంగా కడప జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లాను కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా ఈరోజు ఉండబోతూ ఉంది. మరి ఖచ్చితంగా కడప ప్రజలందరికీ కూడా గర్వకారణం, సంతోషం. ఒక ఆడబిడ్డ, మా రాయలసీమ బిడ్డ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు శ్రీచరణ్ గారు ఉండబోతూ ఉన్నారు. మరి ఈ విజయంలో ఆమె పాత్ర ముఖ్యంగా భూమిక ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి మరొక్కసారి భారతదేశ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ శ్రీచరణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విజయం ఖచ్చితంగా భారతదేశ కప్ ఖచ్చితంగా కొడతా ఉంది. ఈరోజు మహిళలు జట్టు భారతదేశంలో ఈరోజు గర్వించదగ్గ విషయం. కడప భారతదేశం అంతా కూడా అనుకునే విధంగా శ్రీచరణ్ భూమికి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు చెప్పండి, ఈరోజు ఎంతో నరాలు తెగే ఉత్కంఠతో కూడా భారతదేశంలో ప్రజలందరూ చూసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మన కడప జిల్లాకు చెందినటువంటి క్రీడాకారిణి కూడా ఆడుతుంది. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అసలు? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ కప్ పోటీలో భారతదేశం జట్టు పాల్గొనడం ఒక హర్షణీయం. ఎందుకంటే ఎన్నో దేశాల మధ్యన ఈరోజు భారతదేశం ఫైనల్కి వచ్చింది. ఈ ఫైనల్లో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మహిళా జట్టు తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ప్రతి భారతీయునికి కూడా ఉంది. ఈరోజు ఆ భాగంలో భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ జిల్లాల నుంచి, కడప నుంచి, ప్రత్యేకంగా కడప జిల్లా నుంచి శ్రీచరణి ఈరోజు చిన్న వయసులోనే ఒక భారత జట్టులో ప్రముఖంగా పోషించడం చాలా గొప్ప విశేషం. ఒక ఆణిముత్యంలా ఈ భారతదేశానికి నిలవాలని, ఆమె జరగబోయేటటువంటి ప్రపంచ కప్ పోటీలో భారతదేశం విజయం సాధించాలని, అందులో శ్రీచరణి పాత్ర ముఖ్యంగా చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆమెకు మెండుగా ఇచ్చి ఈ భారత జట్టును విజయం పందంలో నడిచే విధంగా, విజయాన్ని సాధించే విధంగా, ప్రపంచ కప్పును తొలిసారి సాధించే విషయంలో భారతదేశం సాధిస్తుందనేటటువంటి నమ్మకంతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఆ పాపకు అన్ని విధాల మా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా భారత జట్టుకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న, మీరు చెప్పండి, ఈరోజు శ్రీచరణి పాత్ర ఎలా ఉండబోతుంది అసలు? ఈ వరల్డ్ కప్ ఫైనల్ ఈరోజు ఎలా ఉండబోతుంది? మా ప్రతిభ కావచ్చు, అలాగే బౌలింగ్ కావచ్చు, ఎలా ఉండబోతుంది? వాస్తవానికి డిఫెండింగ్ ఛాంపియన్నే ఓడించి ఫైనల్కి వచ్చింది ఇండియా జట్టు.
అందులో 2 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించింది మన కడప బిడ్డ చరణి. ఈసారి కూడా ఇది ఫైనల్లో ఇప్పుడు 3 సార్లు వచ్చినాం ఫైనల్కు, ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అయితే ముఖ్యంగా స్మృతి మందన, శ్రీచరణి ఇలాంటి మెరికలు బ్రహ్మాండంగా ఆడితే ఖచ్చితంగా విజయం మనదే. అయితే శ్రీచరణి ఇప్పటికే వరల్డ్ కప్లో 13-15 వికెట్ల దాకా తీసినట్టున్నది. ఈ దఫాలో కూడా ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చేలా కనీసం 5 వికెట్లు తీసుకుంటే ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు పురుషుల క్రికెట్కే అంతర్జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు ఉంది. ఈ దఫాలో మహిళలు బాగా ఆడుతున్నారు. అందులో మన కడప బిడ్డ శ్రీచరణి కూడా కీలక పాత్ర పోషిస్తుందంటే ఖచ్చితంగా విజయం ఇండియాదే, కప్పు మనదే. ఈసారి ఖచ్చితంగా కప్పు మనదే. అందులో ఇప్పటికీ ప్రొఫెషనల్స్ కూడా అంటున్నారు ప్రత్యర్థి టీంని కూడా అంచనా వేయకూడదు అంటున్నారు. అలాంటి ప్రత్యర్థి టీంని మన ఇండియా టీం ఎలా ఎదుర్కొంటున్నారు అసలు? కరెక్టే, ఎందుకంటే వరల్డ్ కప్లో ఒక్క మ్యాచే సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. ఈసారి కూడా అయితే మనము మన అదృష్టమో లేకపోతే మన వాళ్ళ ప్రతిభా పాఠవాలో తెలియదు కానీ ఫైనల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియానే మట్టి కనిపించిందంటే మనకాడ బ్రహ్మాండమైన అస్త్రాలు ఉన్నాయి. స్మృతి మందన కావచ్చు, జెమియా రోడ్రిక్స్ కావచ్చు, శ్రీచరణి కావచ్చు, మన కెప్టెన్ కావచ్చు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా ఆడేవాళ్ళే. వాళ్ళందరూ కూడా రేపు నిక్కచ్చిగా ఆడితే ఈరోజు ఖచ్చితంగా విజయం మందే. స్వామి మీరు చెప్పండి, ఈ ప్రత్యర్థి టీం కూడా ఈరోజు బలంగా ఉందంటున్నారు. అలాంటిది ఇండియా టీంకి బలము శ్రీచరణి అనుకోవచ్చా? ఖచ్చితంగా శ్రీచరణి ఖచ్చితంగా 3 వికెట్లు ఈ టీంలో ఖచ్చితంగా తీస్తాదని మాకు నమ్మకం ఉంది. కడప జిల్లాకు చెందిన అమ్మాయి వరంగా మేమందరం చాలా గర్వకారణంగా ఉండాము. దేవునికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నాము. ఈ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఫైనల్కి పోయిందని ఫైనల్కి వెళ్ళింది కాబట్టి సౌత్ ఆఫ్రికా పైన ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం. జై హో ఇండియా, జై జై హో ఇండియా. మీరు చెప్పండి, ఒక యువతగా ఈరోజు ఇండియా టీం కూడా మహిళలకు సంబంధించినటువంటి ఫైనల్ కూడా ప్రపంచ కప్కు రావడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మహిళల విభాగంలో ఇంటర్నేషనల్ క్రికెట్ టీం తరఫున మన కడప జిల్లా వాసి శ్రీచరణి అనే ఒక అమ్మాయి, జూనియర్ 20 సంవత్సరాల వయసు గల అమ్మాయి ఆడడం చాలా గర్వకారణంగా ఉంది ఈరోజు జరిగే మ్యాచ్ల్లో. అది ఒక సౌత్ ఆఫ్రికా టీం మీద ఈరోజు ఖచ్చితంగా మనం ఇండియా టీం గెలుస్తుంది. కంపల్సరీ వరల్డ్ కప్ మందే. జై భారత్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి ప్రపంచ వరల్డ్ కప్ ఇవాళ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇండియా టీం గెలుస్తుంది. అలాగే కడప ముద్దుబిడ్డైనటువంటి శ్రీచరణి కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ మ్యాచ్లో దాదాపుగా 3 వికెట్లు లేదా అంతకు మించి కూడా వికెట్లు తీసి ఈరోజు కడప పేరు నిలబెడుతున్నారు. అలాగే రాయలసీమ పేరు కూడా నిలబెడుతుందని చెప్పి ఉన్నటువంటి ప్రజానీకం కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ముందుగా ఇండియా టీం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.